థ్యాంక్ యూ ప్రింట్ అండ్ మీడియా వచ్చినందుకు. మీ అందరూ వచ్చిన ఫ్రెండ్స్కి గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్స్. టైం లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా ఈ మూవీలో నన్ను ఏదో ఫన్నీ రోల్ కమెడియన్ అంటున్నారు, కానీ యాక్చువల్గా ఇది మల్టీ స్టార్ అని చెప్పుకుంటాను నేనైతే. అది ఫస్ట్ హీరో ఎవరు, సెకండ్ హీరో ఎవరు అనేది మీరు డిసైడ్ అవ్వాలి చూసిన తర్వాత. యాక్చువల్గా హీరో ఇప్పుడు మనోడికి ఇద్దరు ఉన్నారు సినిమాలో, అదేవిధంగా నాకు కూడా ఇద్దరే ఉన్నారు. అంటే మల్టీ స్టార్ అని చెప్పుకోవచ్చు కదా. మనోడికి ఎంతమంది అయితే ఉన్నారో హీరోకి, సేమ్ నాకు కూడా అదే ఇచ్చాడు డైరెక్టర్. సో నేనైతే మల్టీ స్టార్ అని చెప్పుకుంటా. ఓకే ఓకే, ఆడియన్స్ కూడా హోప్ అదే ఫీల్ అవుతారు. ఓకే సరే, ఎక్కువ చెప్పను. ఓకే, ఇంకా నేను ఈ ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ నాకు అఖిల్, నేను ఇద్దరం స్కూల్ ఫ్రెండ్స్. మేము ఇద్దరం చిన్నప్పుడు స్కూల్ నుంచి ట్రావెల్ అయ్యాం. మన లలిత కళలన్నీ మనకి అఖిల్కి బాగా తెలుసు అనమాట. సో ఆ లలిత కళలన్నీ స్కూల్ టైం నుంచే గుర్తించి నాకు మంచి రోల్ రాసి నాకు అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ డైరెక్టర్ అఖిల్కి చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ ఫాద్ సార్ కూడా చాలా థ్యాంక్స్. నన్ను ఇన్స్పైర్ చేసింది ఇండస్ట్రీకి రావడానికి, ఇలాంటి రోల్స్ చేయడానికి, జనాలు నవ్వించడానికి, ఎంటర్టైన్ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ముగ్గురండి. వెన్నెల కిషోర్ అన్న, సత్య అన్న, అలాగే వైవార్ష అన్న. సో ఈ ముగ్గురికి లైఫ్లో ఎలాగైతే బ్రేక్ త్రూ వచ్చిందో, వెన్నెల కిషోర్ అన్నకి వెన్నెల మూవీతో, అలాగే సత్య అన్నకి స్వామినారా మూవీతో, వైవార్ష అన్నకి ఏదైతే వైరల్ అయ్యి వైవా వీడియో నుంచి వైరల్ అయ్యి అక్కడి నుంచి ఇలా ముగ్గురు వెనక్కి తిరిగి చూసుకోలేదు. నాకు ఈ దేవుపారు మూవీ కూడా అలా ఉంటుందని చెప్పి నేను మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. దీని తర్వాత మీరే చూస్తారు, మీరు ఎంత అభిమానిస్తారో. ఒక్కొక్కరు ప్రాణం పెట్టి చేసామండి, హీరో నుంచి హీరోయిన్ కానీ ప్రతి ఒక్కరు చేసిన వాళ్ళందరం. ఎందుకంటే ఇది మాకు లైఫ్ అండ్ డెత్ అనమాట. ఒక అవకాశం ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు, మా టాలెంట్ని గుర్తించి పిలిచి అవకాశం ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. పిలిచి మా టాలెంట్ని గుర్తించి ఎంకరేజ్ చేసిన ప్రొడ్యూసర్ గారికి మేము 100% మా ఎఫర్ట్స్ పెట్టి న్యాయం చేసామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మా పేరెంట్స్ గురించి చెప్పాలండి. మా పేరెంట్స్కి ఇప్పటివరకు చెప్తున్నా, నేను ఇప్పటివరకు మా పేరెంట్స్ తలదించుకునేలా అయితే నేను ఏది చేయలేదు, తలెత్తుకునే పనులు అయితే నేను ఇంతవరకు చేయలేదండి. సో ఈ దేవుపారుతో ఎత్తిన ప్రతి ఏళ్ళు ముడుచుకుంటుంది. నా గురించి చెప్పిన ప్రతి ఓడు నోరు మూసుకొని కూర్చుంటారు, మిమ్మల్ని తలెత్తుకునేలా చేస్తా అని చెప్పి ఈ మూవీతో నేను చెప్తున్నాను. ఇది ఒక్కడైతే చెప్పగలను. ఈ దేవుపారు మూవీ అండి యూత్కి బేసికల్గా ఎవరైనా చూస్తే, అరే ఇది నా స్టోరీ లాగా ఉంది, ఇదంతా మన స్టోరీ లాగా ఉంది. ఒక ఇద్దరు లవర్స్ వెళ్ళి కూర్చుంటే ప్రతి సీన్కి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఇదిగో చూసావా మనదే అన్నట్టు అంటారు. ప్రతిదీ రిలేట్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఉంటుందండి. మీకు టీజర్లో చూసినట్టయితే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటే ఎవరిదో కాదు, అది మీదే. చూసే ప్రతి ఒక్క ఆడియన్ది ట్రూ స్టోరీ అది. సో ఈ మూవీ చూసి మిమ్మల్ని బ్లెస్ చేసి మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.